ఎక్కడా? 5 మినిట్స్ రా. సరే, ర్యాపిడోనా? లేదు, ఓలా. కారా, బైకా? కారేరా బాబు. మిడిల్ మిర్రర్ నీ వైపే ఉందా? రే, ఏం మాట్లాడుతున్నావు? అదే వాడేమన్నా. ఆప్రా, వాడు జస్ట్ క్యాబ్ డ్రైవర్, నేను వెనకాల కూర్చున్నా. సరే, జాగ్రత్త. రీచ్ అవగానే కాల్ చేయి. ఓకే. వీడు హర్ష, నా బాయ్ ఫ్రెండ్. నేనేమో కబడ్డీ నేషనల్స్ ఆడాలని, వీడికేమో ఇంత పాజిటివ్నెస్ చూపిస్తే బాగానే ఉంటుంది, కానీ మరీ ఎక్కువ చూపిస్తేనే చిరాగ్గా ఉంటుంది. రేపు కబడ్డీ నేషనల్ టీం ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు వరకు ఆడడానికి ఎలాగో నెట్టుకొచ్చా, ఏదో నచ్చ చెప్పి. ఈరోజు కన్విన్స్ చేయాలి నేషనల్స్ ఆడతానని. వాచ్మెన్ చూస్తే 301 అని చెప్పు. 401 అన్నావు కదరా. పర్లేదు, నువ్వు అలా చెప్పే. సరే. బయట ఎవరు లేరు కదా, ఈ వాచ్మెన్ గడు ఇప్పుడే వెళ్ళాడు. కొమ్మ తీసి చూస్తాడా ఏంటి? నా ముందు ఫ్లాట్ ఏం తెరిచి ఉంది? ఎవరైనా ఉన్నారా ఏంటి లోపల? వచ్చేస్తుంది. ఎవరైనా సడన్గా వచ్చి చూసేస్తారా ఏంటి? ఎవరో చూడకముందు వచ్చేస్తే బాగున్నాం. లిఫ్ట్ ఏంటి ఇంత స్లోగా వస్తుంది? చింది. హాయ్ రా. రే, 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 రే. ఏరా రే, ఆగరా. ఏంది? డోర్ కూడా వేయలేదు. ఓకే. నీకో విషయం చెప్పాలి. అయిపోయాక చెప్తూలే. ఏంటి అయిపోయాక? అన్నీ అయిపోయాక. ఓయ్, కార్తీక్ అండ్ శ్రావణి లివింగ్కి వెళ్ళారుగా. ఆ, 2 వారాలు కూడా అవ్వకుండానే విడిపోయారంట. అయ్యో, బాగానే ఉండేవాళ్ళు కదరా. మన మధ్య అందరూ మంచిగానే ఉంటారు, కానీ 4 గోడల మధ్యన ఎలా ఉంటున్నారు మనకేం తెలుసు? అయినా రిలేషన్షిప్లో అడ్జస్టబిలిటీ అనేది ఉండాలి. నాకు ఇది కావాలంటే ఇదే కావాలి అన్నట్టు ఉండకూడదు. కొంచెమైనా అడ్జస్ట్ అవ్వాలి. ఇష్టం ఉంటేనే కదరా అడ్జస్ట్ అయ్యేది. ఇష్టం లేకుండానే లివింగ్కి వెళ్ళారంటావా? ఇష్టం ఒకటే కాదు, నాకు ఇంకా అన్నీ తనే అనుకున్నప్పుడే అడ్జస్ట్ అవుతారు, లేదా కార్తీక్ గారిలో అవుతుంది పరిస్థితి. సరేలేరా, వాళ్ళు ఏ రీజన్స్ వల్ల విడిపోయారో మనకు తెలియదు కదా, మనం ఏమని మాట్లాడతాం? రీజన్స్ ఏముంటాయి? మనకు తెలియని రీజన్సా? రొటీన్గా వాళ్ళు ఎప్పుడూ చేసేదే కదా. వీడు ఆఫీస్కి వెళ్తాడు, తను వెళ్తుంది. వీడి కొలీగ్స్తో మాట్లాడతాడు, తను మాట్లాడుతుంది. ప్రమోషన్స్ కోసం మేనేజర్తో వాడు క్లోజ్ ఉంటాడు, ఇది క్లోజ్ ఉంటుంది. వీడు ఈవెంట్స్ అని ఒకడే వెళ్తాడు, తను వెళ్తుంది. వీడు వీకెండ్స్ ఆఫీస్ వాళ్ళతో పబ్కి వెళ్తాడు, తను వెళ్తుంది. ఫుడ్ మొత్తం బయటనే ఆర్డర్స్, నైట్ షిఫ్ట్లు, స్ట్రెస్ఫుల్ లైఫ్. ఇంకా ఎవరి కోసం అడ్జస్ట్ అవుతున్నట్టు? దాంట్లో అడ్జస్ట్మెంట్ కంటే అండర్స్టాండింగ్ ఉంటే సరిపోయేదిరా. అదే కార్తీక్ వెళ్ళిన ప్రతి ప్లేస్కి శ్రావణిని తీసుకెళ్ళుంటే సరిపోయి ఉండేది. అప్పుడు అడ్జస్ట్మెంట్ కంటే అండర్స్టాండింగ్ పెరిగేది. అయినా అండర్స్టాండింగ్ ఉంటేనే కదరా అడ్జస్ట్ అవ్వాలో లేదో తెలిసేది. మేబీ.
హర్ష, నీకెలా ఉంటే ఇష్టం? మ్మ్, అలా ఇలా అని ఏం లేదు మేఘ. ఇప్పుడు నాకు 26, నీకు 23 ఉంటాయి కదా. 23 ఇయర్స్ నుంచి నీకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుందిగా. అది సడన్గా వచ్చి నా కోసం చేంజ్ చేసుకుంటే ఎలా కుదురుద్ది? హా, అలా అడగట్లేదు. మనం ఎలా ఉండడం ఇష్టం? ఎలా ఉండాలి అనుకుంటున్నావు ఫ్యూచర్లో? ఏముంది, నేను రోజు ఆఫీస్కి వెళ్తాను. నువ్వు నాకన్నా ముందే నిద్రలేచి నాకు కాఫీ పెట్టి నన్ను నిద్రలేపి నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టి ఆఫీస్కి పంపిస్తావు. నేను ఆఫీస్ నుంచి వచ్చేలోపు ఇంట్లో పనులన్నీ చేసేస్తావు. నేను రాగానే నాకు టీ ఇచ్చి, సాయంత్రానికి స్నాక్స్ ఇచ్చి, నైట్కి అది కూడా ఇచ్చి మళ్ళీ పడుకోబెడతావు. రెగ్యులర్ లైఫ్. సరే. ఇంతకన్నా హ్యాపీ లైఫ్ ఏముంటుంది మేఘ? నేను బయట అన్నీ చూసుకుంటా, నువ్వు ఇంట్లో అన్నీ చూసుకుంటూ నన్ను పిల్లల్ని చూసుకుంటే చాలు. హ్యాపీ లైఫ్ అంటే ఏంటి హర్ష? నేను ఇప్పటి వరకు చెప్పింది హా? అదే, మనకు నచ్చిన లైఫ్ని మనం లీడ్ చేయడం. మరి అండర్స్టాండింగ్ అంటే? ఇప్పటి వరకు నేను చెప్పినట్టు నువ్వు నన్ను అర్థం చేసుకుని నాకు అన్నీ చేసి పెడతావు చూడు, అదే. మరి నన్ను? ఏంటి? ఆహా, ఏం లేదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అండ్ దానికి అనుకూలంగా ఉండడమే కదా. అవును. ఒక నిమిషం. మ్మ్. హలో. బాయ్. బాయ్. అండర్స్టాండింగ్ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం. కానీ హర్ష మాత్రం అందరూ అతన్ని అర్థం చేసుకోవడమే అండర్స్టాండింగ్ అనుకుంటాడు. పక్కనే ఉన్న నా ఎమోషన్స్ని అర్థం చేసుకోలేనివాడు నా కళల్ని అర్థం చేసుకుంటాడని నేను అనుకోవట్లేదు. వాడు తప్పు అని నేను అనట్లేదు, కానీ వాడు మాత్రమే కరెక్ట్ కాదు అంటున్నా.